హరే కృష్ణ. అందరికీ పంచాంగ ప్రణామాలు. భగవద్గీత మొదటి అధ్యాయము 3వ శ్లోకాన్ని అధ్యయన చేసుకుందాము. పశ్యైతాం పాండుపుత్రానామాచార్య మహతీం చ ముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతః. ప్రతిపదార్థములు. పశ్య అంటే చూడుము, ఏతాం ఈ పాండుపుత్రానాం పాండుసుతుల యొక్క, ఆచార్య ఓ ఆచార్య, మహతీం గొప్పదైన, చమూం అంటే సేనాబలమును, వ్యూఢాం ఏర్పాటు చేయబడిన, ద్రుపదపుత్రేణ ద్రుపదపుత్రుని చేత, తవ మీ యొక్క, శిష్యేన శిష్యుడు, ధీమతః గొప్ప బుద్ధికుశలుడైన అంటే అర్థము, ఓ ఆచార్య మీ బుద్ధికుశలుడైన శిష్యుడు ద్రుపదపుత్రుని చేత నేర్పుగా ఏర్పరచబడిన పాండుసుతుల యొక్క గొప్ప సేనను చూడుము. భాష్యము. బ్రాహ్మణుడు మరియు గొప్ప సేనాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపాలను గొప్ప రాజనీతిజ్ఞుడైన దుర్యోధనుడు ఎత్తి చూపదలిచెను. అర్జునుడి పత్ని అయిన ద్రౌపదికి తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు ఏదో ఒక రాజకీయ వైరమును కలిగి ఉండును. ఆ వైరము కారణమున ద్రుపదుడు ఒక గొప్ప యాగమును నిర్వహించి ద్రోణాచార్యుడిని వధించగలిగే పుత్రుణ్ణి వరముగా పొందెను. ఈ విషయము ద్రోణాచార్యుడు ఎరుగును. అయినను ద్రుపద పుత్రుడైన దృష్టద్యుమ్నుడు అస్త్ర విద్యాభ్యాసమును కొరకై తనను సమీపించినప్పుడు విశాల మనస్కుడై బ్రాహ్మణుడిగా తన యొక్క సమస్త అస్త్ర విద్యా రహస్యాలను అతనికి తెలుపుటకు ఏమాత్రము సంకోచించలేదు. ఇప్పుడు కురుక్షేత్ర రణరంగములో దృష్టద్యుమ్నుడు పాండవ పక్షమును వహించెను. అతడు ద్రోణాచార్యు నుండి అభ్యసించిన విద్యా నైపుణ్యముతో పాండవ సేనా వ్యూహమును రచించెను. కనుక ద్రోణాచార్యుడు సావధానుడై ఎట్టి రాజీ లేకుండా యుద్ధము చేయవలననే ఉద్దేశముతో అతనిని ఆ పొరపాటును దుర్యోధనుడు ఎత్తి చూపెను. అంతేకాకుండా తన ప్రియ శిష్యులైన పాండవుల పట్ల కూడా ద్రోణాచార్యుడు యుద్ధరంగమున ఎట్టి ఉదారతను ప్రదర్శింపరాదని కూడా అతడు దీని ద్వారా తెలుపదలిచెను. ముఖ్యముగా అర్జునుడు అతనికి ఎంతో ప్రియమైన బుద్ధిమంతుడైన శిష్యుడు. యుద్ధంలో అట్టి ఉదారత పరాజయమునకు దారితీయునని కూడా దుర్యోధనుడు హెచ్చరించెను.